మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, సీనియర్ నాయకులు చింతల యాదగిరి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ అభివృద్ధికి నిధులు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని వారు విమర్శించారు. అభివృద్ధి లేక రామాయంపేట తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే తాము పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హామీ మేరకు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వారు ప్రకటించారు. రామాయంపేట మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో మేము చేరుతున్నాం. రాసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం. త్వరలో మరి ఎమ్మెల్యే గారితో, హనుమంతన్నతో, జిల్లా ప్రెసిడెంట్ అంజనేయులు గారితో ఇంతకుముందే మాట్లాడిన ఫోన్లో వాళ్ళు డేట్ ఇస్తామన్నారు. ఆ డేట్లో మా అనుచర వర్గంతో కానీ మాకు గతంలో దాదాపు 30-40 సంవత్సరాలతో మా వెంట ఉన్న కార్యకర్తలతో అంతా చర్చించి తప్పకుండా భారీ ఎత్తున చేరికలు ఉంటాయి. అవసరమైతే మరి ఈ రామాయంపేటను అభివృద్ధి చేద్దాం. తప్పకుండా డివిజన్ కూడా మరి కంప్లీట్ కాలేదు. ఓన్లీ గజిటే ఇచ్చిండ్రు, నోటిఫికేషన్ ఇచ్చిన గజిట్ కంప్లీట్ కాలేదు కూడా అన్నగారితో మాట్లాడితే డెఫినెట్ రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి వెళ్దాం మాట్లాడడం అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆయనతో మేము 20 సంవత్సరాలు కలిసి పనిచేసాం కాబట్టి మరి అభివృద్ధిలో కూడా ఆయన శక్తివంతులని కూడా పనిచేస్తాడనే నమ్మకంతో నేను బీఆర్ఎస్ పార్టీకి మరి రాజీనామా చేశాను. మరి అదేవిధంగా మరి నేను ఆయన స్టార్టింగ్కే పోవాలి ఉండే. మరి నా యొక్క పూర్తి నమ్మకంతో మన మున్సిపాల్లో బీఫామ్స్ మన బీఆర్ఎస్ పార్టీ నాకు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా నేను మరి చైర్మన్ గారి 10 కాలం అయ్యేంత వరకు కూడా నేను వాళ్ళకు ఇబ్బంది కలగకుండా నేను ఈ పార్టీలో ఉన్నా. యాక్చువల్లీ కూడా నేను అన్నగారికి టికెట్ దొరకగానే పోవాలి అని అది కాకుండా నేను వారి 10 కాలం అయ్యేంత వరకు ఉండి 10 కాలం అయిన నెక్స్ట్నే అన్నగారు నాకు పిలుపునిచ్చారు. ఈరోజు రామంపేట మున్సిపాలిటీలో ఉన్న యొక్క అభివృద్ధి కోసం మరియు నా వ్యక్తిగతంగా నేను అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వెజ్ నాన్ వెజ్, వైకుంఠధామము, కొన్ని సీసీ రోడ్స్, డ్రైన్స్ చేసినాం. దానికి 2023 మార్చి వరకే నేను పిఏఓల టోకెన్ అయి ఉన్నది. అట్లా కూడా అప్పుడు నాకు బిల్స్ రాక నా వ్యక్తిగతంగా నేను బాగా ఇబ్బందులకు గురైనా. దాన్ని కూడా మా యొక్క అప్పటి మేడం మాట మీద ఉండి నేను బాధ్యత తీసుకొని ఓకే ఉండి వస్తుంది అనే ఆలోచనతో కూడా ఉన్నా. నా ఒక పార్టీ బీఫామ్ టైం అయిపోయాక నేను రామంపేట పట్టణ ప్రజల బాధలు, వారి యొక్క అవసరాలను బట్టి ప్రజల కోసము మరియు ఏదైతే అభివృద్ధి పనులు చేయాల్సిన అసంపూర్తిగా ఉన్నాయి, ఆ అసంపూర్తిగా ఉన్న పనులు మరియు రోడ్స్, డ్రైన్స్ బాగా ఇబ్బంది ఉంది టౌన్కు. డివైడర్స్ కోసం ఇది గౌరవనీయులు మన పెద్దలు సరాఫ్ యాదన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాకు రామంపేటకు ఇసుంటి నిధులు ప్రత్యేకంగా మంజూరు చేసి